అసలు అసాధ్యం అనుకుని సుసాధ్యం చేశాడు అమిత్ షాని అభినందించాలి. అది కరెక్ట్. నక్సలిజం అనేటటువంటి దాన్ని ఎవడు ఏమీ చేయలేడు అనేటటువంటిది దశాబ్దాలుగా ఫిక్స్ అయిపోయారు పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ. కాకపోతే నక్సలిజం యొక్క ఇంపాక్ట్ ని తగ్గించుకోగలిగారు తమ మీద రాజకీయ నాయకులు. ఒకప్పుడు వీళ్ళంటే భయపడి వణికి సచ్చేవాళ్ళు, పల్లెటూళ్ళ నుంచి పారిపోయి వచ్చి సిటీల్లో ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు వీళ్ళు ఒకళ్ళని చంపి మిగతా వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర నుండి జనాల్ని దోచుకునే రాజకీయ నాయకులు వీళ్ళు దోచుకునేవాళ్ళు. అలాగా వీళ్ళకి ఒక భయం ఉండేది ఎప్పుడైనా సరే. క్రమంగా నక్సలైట్ల భయం పోగొట్టుకుని ప్రశాంతంగా తిరుగుతున్నారు నాయకులు. నక్సలిజం అనేటటువంటి భయంని పూర్తిగా తొదముట్టించడం. అసలు నక్సలిస్టులు అంటే మన పక్కనే ఉంటారు, మన డ్రైవర్ అయి ఉండొచ్చు, మన కండక్టర్ అయి ఉండొచ్చు, ఇట్లాంటి ఆలోచనలతో బతికాం సుదీర్ఘకాలం. ఇక అది ఎవరేం చేయలేరండి అనేవాళ్ళు పోలీసులు. మనకు సింధూరం చూపెట్టిన స్టైల్లో ఉండేది జీవితం ఇదివరకు. అప్పటిదాకా బాబాయ్ బాబాయ్ అన్నాడు, బాబాయ్ నక్సలైట్ అవుతాడు, రవితేజకి గుర్తుంది కదా అందులో. అలాంటి సిచ్యుయేషన్ ఉంటది వ్యవహారం. ఇవాళ రోజున ఆ నక్సలిజం వైపుకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు తగ్గడం, నక్సలిజం వాళ్ళు దిగడానికి కారణమైంది. ఒకప్పుడు ఏంటంటే ప్రభుత్వ రంగ వ్యవస్థే కంప్లీట్ గా మీరు రేషన్ మీదనే బతకాలా, సైకిల్ కొనుక్కోవాలన్న రేషనే, కారు అదే టీవీ కొనుక్కోవాలన్న రేషనే, ప్రతిదీ వచ్చేవి లిమిటెడ్ మెటీరియల్, అది ప్రభుత్వపు దయాదాక్షిణ్యాల మీద. మన దగ్గర డబ్బులున్నా కొనుక్కోలేం, డబ్బులు ఉండటము కష్టమే, కూలీలు ఎక్కువ, పేద